ఆ పేదలు ఎందుకు మిమ్మల్ని ఆదరించలేదు చెప్పండి. పేదల ప్రభుత్వమే కదా మీకు. ఆ పేదలు మీకెందుకు ఓట్లు వేయలేదు? మొత్తం కూడా అందరిని ఇంటికి పంపిస్తే 11 స్థానాలకు అదే పేదలు మిమ్మల్ని పరిమితం చేశారు కదా. ఇది సహజము. ప్రజాస్వామ్యంలో మంచి చేసినటువంటి కుటుంబ పెద్దను వినండి. మంచి చేసినటువంటి కుటుంబ పెద్ద తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి కొడుకులకు మంచి చేయడానికి కష్టపడతాడు, చదివిస్తాడు. అయినా కూడా కొడుకు పక్కింటి పిల్లోనికి బైక్ కొనిచ్చినాడు, మా నాయన నాకు సైకిల్ కొనిచ్చాడని అసంతృప్తి ఎట్లుంటుందో అట్లనే ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలకు మోసపోయినారు. జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టినాడు. ఈ రోజు అమ్మఒడి తీసుకుందాం, 43 లక్షల మంది తల్లులు పిల్లల్ని చదివించుకునేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు తల్లికి వందనమని పంగనామాలు పెట్టాడు. నీకు 15,000, నీకు 15,000. వినండి నన్ను చెప్పనేయండి నాగరాజు గారు. మీ అసెంబ్లీలో లోకేష్ తోనో చంద్రబాబుతోనో మాట్లాడినట్లుంది. ఇంటికి ఒక్కొక్క స్టూడెంట్ కు 15,000 అని మాట చెప్పారు. మరి ఈ అకాడమిక్ ఇయర్ లో ఇబ్బంది పడతా ఉన్నది మీరే నేరుగా చూస్తా ఉన్నారు. మరి ఒక్కొక్క మహిళకు 18 ఏళ్ళు దాటితే 1,500 అన్నారు. 1.5 లక్ష మంది మహిళలు దానికి అర్హులైతారు. దాదాపుగా 43 లక్షల మంది తల్లులు అక్కడ, ఇక్కడ 1.5 లక్ష మంది మహిళలు. వీళ్ళందరికీ చటకోపం పెట్టారు. ఆ తల్లులే ఈ మహిళలు అందరు కలిసే ఉంటారండి. 2 పథకాలు రావాలి కదా, 2 పథకాలు రావాలి. రైతులకు 70 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 20,000 అన్నారు, చటకోపం పెట్టారు. మీరు ఎవరిని మోసం చేయలేదు, ఎవరికాన్ని మోసం చేయలే. 20 లక్షల మంది నిరుద్యోగ భృతి అన్నారు, లేదా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఈ రోజుకి దాని అతిగతి లేదు. పోనీ సిలిండర్లు, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పక్కన పెడదాం, నిదానంగానే చేస్తారని అనుకుందాం, పక్కన పెడదాం. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలను మోసానికి గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు నీకు జగనన్న కాలనీల నిర్మాణం చేపడతాడా? పోనీ రాష్ట్రం అభివృద్ధి చేస్తాడా? వాళ్ళు టైం చెప్పారు, ఈ దీపావళికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. జనవరి నుంచి 1 by 1 అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. 3 సిలిండర్లు రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన మీరు పంగనామాలు పెట్టింది మీరు. ఉద్యోగస్తులకి విడతల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. మొత్తం కూడా జగనన్న బ్రాండ్లు తెచ్చేసి మొత్తం అందరినీ కూడా మొత్తం తాగుబోతుల్ని చేసేసి వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నది మీరు. ఇలా చెప్పుకుంటూ పోతే దండిగా మీ బొక్కలు పెట్టుకొని 100 రోజుల పరిపాలనలో ఇంత బురద జరుగుతున్నారు మీరు. మేము ఇసుక పాలసీ తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, దాన్ని ప్రజలు ఖర్చు పెట్టినాం. మేము లిక్కర్ పాలసీ వల్ల మేము ఏదైతే విజయసాయి రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే లిక్కర్ పాలసీ అడాప్ట్ చేసిందో తమిళనాడు దాని మీద మీరు వినాలి. ఎవరు సప్లై చేస్తారో అది అనవసరం. ప్రజలకు ఆ డబ్బులు పంచినామా లేదనేదే ప్రస్తుతం. మీరు ఎవరు సప్లయర్స్, మీరు కావాలంటే సప్లై చేసుకొని ఉండొచ్చు. మీరు లేదంటే ఇంకోరు డిస్టిలరీస్ ఎవరు అప్రోచ్ అయితే వాళ్ళందరికీ ఇస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలోని డిస్టిలరీసే, చంద్రబాబు ప్రభుత్వంలో తెచ్చిన ప్రెసిడెంట్ బ్రాండ్, ఆయన ఇచ్చిన జీవోల్లో ఉన్నటువంటి బ్రాండ్సే తెచ్చారు. వేరే కొత్త ఏం తీసుకుని రాలేదు. జగన్ పెట్టారు, మీరు అమలు చేసి ఇచ్చారు, అంతే. జనాలు ఇచ్చారు. వీటన్నిటిని కూడా తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీటి బ్రాండ్స్ తీసుకోవచ్చు అనేసి, ప్రొక్యూర్ చేయొచ్చు అనేసి. అదే ఈయన చేశాడు, వేరే ఏం లేదు. విషయాల్లో నానబెట్టిన మీరు మళ్ళీ ఆ బ్రాండ్లు వద్దు, మంచి బ్రాండ్లు కాదు నిలబెట్టిండొచ్చు కదా. టిడ్కో ఇళ్లలో ప్రజల రక్తం పీల్చి ఆ దొంగల నోట్లో మనం పెట్టాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో. మరి ఈరోజు నా 5 లక్షల మంది లబ్ధిదారులకు మరి చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా. ఇప్పుడు 4 lakhs పర్ హౌస్ 2.2 అంటున్నాడు కదా. PMAY 2.1 కేంద్రం ప్రకటించింది 2.5 లక్షలు ఇస్తామనేసి. 1 లక్ష లబ్ధిదారుడు 50,000 రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు అంటుంది. ఆ టిడ్కో ఇళ్లకు ఏదైతే రుణాలు మాఫీ చేస్తామన్నారో వాళ్ళు 3,20,000 మాఫీ చేయమనండి. చంద్రబాబును రుణాలు మాఫీ చేస్తామన్నారు కదా, ఫ్రీగా ఇచ్చే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయమనండి. రెండోది, ఈ 21.5 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో, వీళ్ళకి కనీసం 65,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో కనీసం 6,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే పేదలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందిన పేదలందరినీ కూడా నాశనం చేయాలనేటువంటి ఆలోచన, మోసం చేయాలనేటువంటి ఆలోచన తప్ప చంద్రబాబు గారు వేరే ఏమి. బాగు చేశారు జనాల్ని. అమ్మఒడి అంటూ వాళ్ళకి డబ్బులు వచ్చి నాన్న బుడ్డి ద్వారా డబ్బులన్నీ లాగేసుకున్నారు కదా. అని అది ఇప్పుడు పిల్లల చదువును దృష్టిలో పెట్టుకుని తల్లికి డబ్బులు ఇచ్చినారు. నువ్వు తాగేవాడిని నువ్వు ఆపగలుగుతావా? ఎంత మంది విద్యార్థులు ఉన్నత దూరం అయ్యారండి. మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్లలోకి డబ్బులు పడేటివి, వాళ్ళందరూ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా. మీరేం చేశారు? స్టూడెంట్ వాళ్ళ అమ్మకి జాయింట్ అకౌంట్ పెట్టి వాళ్ళ అకౌంట్లోకి వేయడం వల్ల
వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఆ డబ్బులన్నీ వాళ్ళు తినేస్తే కాలేజీలో ఫీజులు కట్టకపోతే చాలా మందిని ఎగ్జామ్స్ రాయించకుండా బయటికి పంపించారండి. కాలేజీలలో వేయాల్సిన డబ్బులు, అకౌంట్లో వేయాల్సిన డబ్బులు వేసి ఉంటే ఎంతో మంది లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసించేవారు. ఆ పాపం మీది కాదా? విమర్శలు చేసి ఇటువంటివన్నీ కూడా మాట్లాడి చంద్రబాబు అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ దుష్ప్రచారాలు చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తే దాన్ని విమర్శ చేసిరి. ఇసుక పాలసీ ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేసి విమర్శ చేసిరి. ఈ రోజు ఇసుక ధర 1.5 రెట్లు పెంచినారు. ఫ్రీ ఇసుక పేరుకు మాత్రమే ఫ్రీ ఇసుక. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటది, ఇసుక ధర ఉంటది 0 అనేసి, కింద ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని ఉంటది. కింద టోటల్ చూస్తే మాత్రం 25,000 ఒక లారీ, నీకు ట్రాన్స్పోర్టేషన్ 16,000, ఫ్రీ ఇసుక అనేది 0 పెడతారు. టోటల్ మాత్రం 25,900. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే మీకు చూపిస్తా. 25,000 రూపాయలు మీకు చూపిస్తా. 5,000 అనండి ఒప్పుకుంటాం. మీకు చూపిస్తా. ఘోరంగా అబద్ధాలు వేస్తే ఎట్లా ఓడిపోయామనే ఒక అక్కస్తో మీరు అవసరమేముంది. వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత నేర్చుకోండి ఏదన్నా. ఎలా గెలవాలి, ఏం గెలవాలి, ఎలా చేసి గెలవాలని. మీరు బురద జల్లేంత మాత్రాన మీరు గెలిచేది లేదా, ఏది లేదు. అది ఇసుక దోపిడీ విషయంలో ఇదిగోండి బిల్లు. టోటల్ అమౌంట్ 16,640 ఉంది. టోటల్ అమౌంట్. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 9,276 ఉంది. శాండ్ కాస్ట్ 0 ఉంది. అది మీ ప్రభుత్వంలో డేట్ చెప్పండి నాకు. డేట్ ఇదిగోండి, ఇది 20 టన్నులు చింతాకుల వీరబాబు, ఏపీ శాండ్ మేనేజ్మెంట్, 4 అక్టోబర్ 2023. 4 అక్టోబర్ ఎంత బాగా దొరికారండి. 4 అక్టోబర్ 2023లో అధికారంలో ఎవరో ఉన్నారు. 4 అక్టోబర్ 2024. ఇక్కడ నేను చూస్తాను. ఇవ్వండి, సడన్ గా మీరు మారిస్తే డేట్ నేను చూస్తాను. డేట్ పైన ఉంది కదా వాట్సాప్, 4 అక్టోబర్. అది మీకు వచ్చినదండి. ఇది మీ డేట్, మీకు వచ్చిన రిసిప్ట్, మీకు పంపించిన డేట్. అది రిసిప్ట్ లో డేట్ నాకు కావాలి. దొంగ రసీదులు వేస్తున్నారేమో ఈ రోజు మీకు ఎందుకండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వల్లే ఇసుక ధర ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా దారుణంగా ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఎక్కడ ఇసుక రీచుల్లో ఎక్కడైనా ఇసుక కనపడతా ఉందా? వాళ్ళ ప్రభుత్వం మీరు ఎత్తుకొని పోతే ఆడేదో కనిపిస్తుందండి. వాళ్ళ ప్రభుత్వం ఇసుక రావాలి కాదు, వాళ్ళ ఇసుకను కాదు, వాళ్ళ ప్రభుత్వం ప్రధాన అనుచరుడు ఒక వ్యాపారవేత్తకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టలేదా మీరు చెప్పండి? ఇసుక తోలుకోవడానికి ఇప్పుడు మీరైనా తీసుకోవచ్చు కాంట్రాక్ట్, దానికి సంబంధించినటువంటి ఈఎండి. ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా వచ్చి ఇసుక నమ్ముకునే మీకు ఎక్కడుందండి? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈజీ ఫ్రీగా ఇస్తున్నారు. చంద్రబాబు ప్రకృతి ఇసుక దోపిడీ చేస్తున్నాడు. ఇసుక ధరలు 1.5 రెట్లు పెంచినాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 100 రూపాయలు అంటే 150 రూపాయలు. మీరు ఎంత బురద జల్లినా ఆ వాస్తవాలు ఇవి అంటదు. నాకు మీరు సమాధానం చెప్పలేదు. మీరు ఏ పార్టీలో ఉన్నారు నాకు చెప్తారు సమాధానం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ. మీకు ఎందుకు అనుమానం వచ్చింది? మీరు ఏమన్నా పచ్చకండువా కప్పుకున్నారేమో? లేదండి, నేను జర్నలిస్ట్ గానే ఉన్నాను. నాకు ఎందుకంటే మీరు ఆ రాప్తాల్లో కనిపించడం లేదు. ఏమన్నా ఉన్నారా లేదా? ఇప్పుడు మా కాన్స్టిట్యుయెన్సీకి మాకు సంబంధించినటువంటి మా ఫాలోయర్స్ కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ అందుబాటులోనే ఉన్నాము. సో ఎవరైతే వాళ్ళ అవసరం ఉండి మమ్మల్ని అప్రోచ్ అయినారో, నేను కానీ మా బ్రదర్స్ కానీ, మేమందరం కూడా వాళ్ళతో టచ్ లోనే ఉన్నాం. బ్రదర్స్ కూడా ఉన్నారా? ఉన్నారు కదా. ఎక్కడ ఉన్నారు? అనంతపూర్లోనే ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.